హైదరాబాద్ మహానగరంలో హరిత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. తన కొలీగ్ చారులతతో కలిసి ఒక అపార్ట్మెంటులో రెంట్కి ఉంటుంది. ఇద్దరూ ఆఫీస్ పని, ట్రాఫిక్, ఫాస్ట్ ఫుడ్ల మధ్య బిజీగా గడుపుతూ ఉంటారు. వంట చేసుకోవాలని మనసులో ఉన్నప్పటికీ పని ఒత్తిడి వల్ల ఆ ఇద్దరికీ కుదిరేది కాదు. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు ఫోన్ తీసుకుని నచ్చిన ఫుడ్ని ఆర్డర్ పెట్టడం, అది వచ్చిన తర్వాత చకచకా తినడం చేస్తుండేవాళ్లు. ఎప్పుడే మనకు ఈ హోటల్ ఫుడ్ తినడం తప్పుతుంది? నువ్వు నీ జాబ్కి రిజైన్ చేసిన తర్వాత. ఏంటి, రిజైనా? వామ్మో, నేను చేయను. అసలే మన సాఫ్ట్వేర్ జాబ్స్ గ్యారెంటీ లేకుండా అయ్యాయి. చేతి వంట తినాలనే కోరికతో జాబ్ని పోగొట్టుకోలేను. అందుకే మనకు హోటల్ భోజనాలే ముద్దు, ఇంటి భోజనాలు వద్దు, సరేనా? సరే సరే తల్లి, ఇంకెప్పుడు ఈ భోజనాల ప్రస్తావన తీసుకురాను. పద, రూంలోకి వెళ్ళి వర్క్ చేసుకుందాం అని హరిత హాల్లో నుంచి వెళ్తుండగా టీపై మీదున్న తన సెల్ ఫోన్ రింగ్ అయింది. చంద్రిక కాల్ అని పడింది. చారు, ఊరి నుంచి అక్క ఫోన్ చేస్తుంది. నువ్వెళ్ళి వర్క్ మొదలుపెట్టు, నేనొస్తాను అని చెప్పింది. చారులత గదిలోకి వెళ్ళిపోయింది. హరిత తన అక్క చంద్రికతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. చెల్లి, ఈసారి సిటీకి రావాలనుకుంటున్నాను. నీ దగ్గర 2-3 రోజులుంటాను అని చెప్పింది. హరితకి ఒక్కసారిగా ఆనందం కలిగింది. అయ్యో అక్క, ఎప్పుడైనా రా. నేను కూడా నీ చేతి వంట తిని చాలా రోజులైంది. నీ ఫ్రెండ్ పప్పుచారు బావుందా చెల్లి? హరిత నవ్వి, పప్పుచారు కాదక్కా, చారులత బావుంది. గదిలో కూర్చుని వర్క్ చేసుకుంటుంది. చెల్లి, ఈరోజు ఏ కూర చేసుకున్నారు? ఇంట్లో వంట చేయడమా? అక్కా, మా ఇద్దరికీ అంత టైం ఉండదు. ఆర్డర్ పెట్టుకుని ఆకలి తీర్చుకుంటాం అని హరిత చెప్పిన మాట వినగానే చంద్రికకి బాధేసింది. చెల్లి, 2 రోజుల్లో నేనొస్తాను కదా. అప్పట్నుంచి నేను మీ దగ్గరున్నంత వరకు కమ్మని భోజనాలు పెడతాను అని చెప్పింది. హరిత సంబరపడింది. అక్కా చెల్లెళ్ళు అలా నవ్వుతూ మాట్లాడుకుంటారు. 2 రోజుల తర్వాత చంద్రిక బస్సులో హైదరాబాద్కి వచ్చింది. ఆమె చేతిలో పెద్ద సంచులున్నాయి. వాటిలో పల్లెటూరి వంటకాలు, పొంగలి, కారం, పప్పు పొడి, ఆవకాయ, మినప్పప్పు, వడియాలు, సగ్గుబియ్యం పాపళ్ళు, ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్నీ తీసి హరిత చారులత వాళ్ల ముందు పెడుతుంది. చెల్లి, చారులత, మీ ఇద్దరికి పల్లెటూరి వంటలు చేసుకొచ్చాను. ఏ ఒక్కటి వదలకుండా కడుపు నిండుగా తినండి అని చంద్రిక చెప్పిందో లేదో కొంచెం కూడా ఆలస్యం చేయకుండా హరిత, చారులత ఆ వంటలను తినడం మొదలుపెట్టారు. మరుసటి రోజు ఉదయం చంద్రిక త్వరగా లేచి వంట మొదలుపెట్టింది. గ్యాస్ మీద పానీలో నెయ్యి వేసి ఉప్మా చేసింది. వంటింటి నుంచి వస్తున్న వాసనతో హరిత, చారులత నిద్రలేచారు. చారు, అక్క చేతి వంట వాసన అదిరింది. అవునే హరిత, వాసనే ఇంత కమ్మగా వస్తుంది. ఇక చేసిన వంటలు ఎంత కమ్మగా ఉన్నాయో. నేనింకా పడుకోలేను. వెళ్ళి లాగించేస్తాను. ముందుగా ఫ్రెష్ అవ్వు, లేదంటే అక్క తిడుతుంది. అక్కకి కొంచెం పట్టింపులెక్కువ. స్నానం చెయ్యాలి, దేవుళ్ళకి దండం పెట్టుకోవాలి. ఆ తర్వాతే తినడానికి వెళ్ళాలని క్లాస్ తీసుకుంటుంది. అయితే ఇప్పుడే చకచకా రెడీ అవుతాను అని వాష్రూంలోకి వెళ్ళింది. 10 నిమిషాల్లో ఇద్దరూ రెడీ అయి కిచెన్లోకి వచ్చారు. అక్క, వాసన అదిరింది. ఏం చేశావ్? అవునక్కా, ఇది మామూలు వాసన కాదు. ఏం వంటలు చేశావో చెప్పక్కా. తయారయ్యి వచ్చారన్నమాట. ఈరోజు పల్లెటూరి స్టైల్ బ్రేక్ఫాస్ట్ మీకు అని ప్లేట్లో వేడివేడిగా ఉప్మా, పక్కన కొబ్బరి పచ్చడి పెట్టింది. హరిత ఒక్క ముద్ద తిని, అక్కా, నువ్వు చేసింది హోటల్ భోజనాల కంటే 1000 రెట్లు బావుంది అని చెప్పింది. చారులత తిన్నది మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఇది ఊరి ప్రేమ రుచి చెల్లి, తినండి, చాలా బావుంటుంది అని చెప్పింది. మధ్యాహ్నం కూడా హోటల్కి వెళ్లకుండా ఇంటికి రండి చెల్లి. మన ముగ్గురికి కలిపి వంట చేస్తాను. కడుపు నిండుగా కమ్మని భోజనం చేద్దాం. సరే అని వాళ్లు గబగబా తినేసి ఆఫీసులకి పోయారు. చంద్రిక వంటలు చేయటం మొదలుపెట్టింది. ఆఫీస్లో హరితని కొలీగ్స్ అభినందిస్తుంటారు. హరిత, కంగ్రాచులేషన్స్, నీకు ప్రమోషన్ వచ్చిందంటగా. థ్యాంక్స్ రాహుల్, నాకు ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు మాకు పార్టీ ఇవ్వాలి మరి. అయితే ఈరోజు సాయంత్రం అందరం హోటల్కి వెళ్దాం. హోటల్ పార్టీనా? అవును, మంచి రెస్టారెంట్లో పార్టీ పెట్టు. ఒక ఐడియా ఉంది. ఐడియానా? ఏంటది? మీ అందరికీ పల్లెటూరి వంటల విందు ఏర్పాటు చేస్తాను. పల్లెటూరి వంటలా? వావ్, అది చాలా కొత్తగా ఉంటుంది. ఎప్పుడు? ఈ ఆదివారం అందరూ మా ఫ్లాట్కి రండి. ఎప్పుడూ తినని కమ్మని విందు భోజనం చేస్తారు.
ఆ భోజనం ఎప్పటికీ మర్చిపోరు. అంత రుచిగా చేసేదెవరబ్బా? మా పల్లెటూరి అక్క తను వంటలు చేసిందంటే మామూలుగా ఉండవు. వావ్, సూపర్ అని మెచ్చుకోకుండా ఉండలేరు. మొత్తం మీద ఈ సిటీలో మీ పల్లెటూరి అక్క విందు భోజనాలు పెట్టేస్తున్నావు, అంతేనా? అంతే. ఈ ఆదివారం నాడు అందరూ కలిసి నేనున్న ఫ్లాట్కి వచ్చేయండి అని హరిత వర్క్ చేయటం మొదలుపెట్టింది. మధ్యాహ్నం అయింది. హరిత, చారులత లంచ్ కోసం ఇంటికొచ్చారు. వచ్చారా చెల్లి? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, అన్నం పెడతాను. సరే అక్క అని హరిత వెళ్ళింది. చారులత మాత్రం, అక్క నేను ఆఫీస్లోనే కడుక్కొనొచ్చాను, నాకు పెట్టు, బాగా ఆకలిగా ఉంది. అవి నాకు చెప్పొద్దు చారు. కాళ్ళు చేతులు కడుక్కొని వస్తేనే భోజనం, లేదంటే లేదు. ఆ తర్వాత నీ ఇష్టం చారులత. అన్నం, చిక్కుడుకాయ కూర, టమాటా పప్పు, పెరుగు పచ్చడి చేశాను. ఇక తింటావా తినకుండా వెళ్తావా అన్నది నీ ఇష్టం. చారులత ఏం మాట్లాడకుండా వాష్రూమ్ దగ్గరికి వెళ్ళింది. హరిత వచ్చి తినడానికి కూర్చుంది. చంద్రిక భోజనం పెట్టింది. హరిత తింటూ ఉంటుంది. చారులత వచ్చింది. ఆమెకు చంద్రిక భోజనం పెట్టింది. అక్క, ఆఫీసులో నాకు ప్రమోషన్ వచ్చింది. ఇది చాలా మంచి శుభవార్త చెల్లి. నీ కష్టానికి తగిన ఫలితం దక్కింది. నాతో పనిచేసే వాళ్ళు పార్టీ అడిగారక్కా. ఈ ఆదివారం మన ఇంటికి రమ్మని చెప్పు చెల్లి, నేను చక్కని వంటలు చేసి పెడతాను. నేను అదే చెప్పానక్కా. ఈ ఆదివారం మా అక్క మా ఇంట్లో ఇస్తుందని చెప్పాను. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. చాలా సంతోషం చెల్లి. నేను తగిన ఏర్పాట్లు చేస్తాను. ఈ ఆదివారం రమ్మని చెప్పు. హరిత ఆనందపడింది. చారులత మాత్రం ఏం మాట్లాడకుండా కమ్మని భోజనం తింటూ ఉంటుంది. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం లంచ్ టైంకి హరిత ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్లాట్ ముందు చక్కని రంగుల ముగ్గు కనిపించింది. మామిడి తోరణాలు కనిపించాయి. వావ్, ఇంటి ముందు రంగవల్లి ఎంత బావుంది. మామిడాకుల తోరణం కూడా కట్టింది. నిజంగా పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. రండి రండి, అందరూ లోపలికి రండి. వంటల వాసన చాలా బాగుంది. మీ అక్క వంట చేస్తున్నారు కదా? అవును ప్రియా అని హరిత చెబుతుండగా కిచెన్లో నుంచి చంద్రిక వచ్చింది. హరిత అందర్నీ పరిచయం చేసింది. చంద్రిక అందర్నీ చూసి నమస్కారం పెట్టింది. వావంటూ వాళ్ళు కూడా నమస్కారం పెట్టారు. అందరూ కింద కూర్చోండి. హరిత, అందరికీ అరిటాకులు వేయి. అందరూ కింద కూర్చున్నారు. అరిటాకులు వేసింది. అరిటాకుల్లో భోజనమా? ఇదేదో బావుందే. అవును తమ్ముడు, పల్లెటూరిలో విందు భోజనాలు ఇలాగే తింటారు. ఇలా బావుందక్కా, ఇక వడ్డించండి. ఇది జొన్న రొట్టె. అందరికీ జొన్న రొట్టెని పెట్టింది. వావ్, మొదటిసారి చూస్తున్నాను. ఇది రాగి సంకటి, ఇది గోంగూర పచ్చడి అని అందరికీ పెట్టింది. వాసనే చాలా బాగుంది. ఇది గుత్తి వంకాయ కూర, ఇవి గారెలు, ఇది పాయసం. వావ్, చాలా టేస్టీగా ఉంది. హరిత, ఇది నిజంగా బెస్ట్ పార్టీ. హోటల్ కంటే ఇది చాలా బాగుంది. ఇలాంటి పల్లెటూరు విందు మళ్ళీ పెట్టాలి హరిత. ఇంకా పాయసం తింటారా? అందరూ ఇంకా కొంచెం పెట్టండి అని చెప్పారు. చంద్రిక పెట్టింది. హరిత, నీ ప్రమోషన్ ట్రీట్ ఉంది చూడు, అద్దిరిపోయింది. అందరూ ఫుల్ హ్యాపీ కదా అని హరిత అడగ్గానే అందరూ ఒక్కసారిగా హ్యాపీ అని అరిచారు. ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అక్కా చెల్లెళ్ళు చాలా సంతోషపడ్డారు. 2 రోజుల తర్వాత చంద్రిక తిరిగి ఊరికి వెళ్ళిపోయింది.